నాకు ఈ డిజైన్స్ చూడగానే ఏమనిపించిందంటే ఇంటి ముందు రంగవల్లులు వేస్తారు, ముగ్గులు పెడుతూ ఉంటారు. సో ఈ డిజైన్స్ లాగా మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ లా అనిపించింది. ఏంటి డిజైన్స్? ఎందుకంటే లిఫ్ట్ సాధారణంగా డిజైన్స్ చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే చాలా అరుదు, రేరెస్ట్ ఆఫ్ రేర్ అని చెప్పాలి. బట్ ఏంటిది డిజైన్స్ దేనికి? మన దగ్గర ఒక కస్టమర్ కి లోపల ఇంటీరియర్ లో బ్యూటిఫుల్ అంబియంట్ లైటింగ్ ఇస్తుంది. అవును, ఓకే. ఆ అంబియంట్ లైటింగ్ లెఫ్ట్ సైడ్ లో ప్యానల్ అంతా ఈ డిజైన్ ఇవ్వచ్చు, అండ్ ఈ లైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైట్ కూడా కలర్స్ మార్చొచ్చు. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, టాప్, ఓకే, అన్ని కూడా కస్టమ్ చేసుకోవచ్చు. మన దగ్గర మోర్ దెన్ 1000 డిజైన్స్. సో లిఫ్ట్ అనేది లోపలికి ఎంటర్ అవగానే కస్టమర్ కి గనక బ్యూటిఫుల్ అంబియంట్ లైటింగ్ తో కావాలంటే ఇది డైరెక్ట్ మనం ఇక్కడే తయారు చేస్తున్నాం అనమాట. సో రకరకాల డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. బట్ అన్ని ఓకే, బట్ చాలా మైన్యూట్ గా ఉన్నాయి, చాలా మైన్యూట్ డాట్స్ మనం చూడొచ్చు. సో ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే యూ సెడ్ లైక్ అంత ఎంఎస్ కానీ ఎస్ఎస్ కానీ అంటే స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు లేకపోతే ఎంఎస్ కావచ్చు ఈ షీట్స్ అన్నప్పుడు, అండ్ ఇంత చిన్నగా హౌ యూ కెన్ డిజైన్ దట్ అంటే ఏం చెప్తారు? సార్ బేసిక్ మన దగ్గర ఏదైతే వరల్డ్ క్లాస్ లేజర్ కట్ మిషనరీ ఉందో, ఓకే, దాంతో మనం ఎంత చిన్న పేపర్ కి ఎట్లయితే పిన్ తో హోల్ చేయొచ్చు అట్లా స్టీల్ కి మనం అట్లా హోల్ చేయొచ్చు. ఓకే, ఈ డిజైన్ కూడా చిన్న హోల్స్. అవును. సో కస్టమర్ కి మన దగ్గర ఉన్న డిజైన్ చూస్ చేసుకుంటే గనక మోడల్ ని బట్టి మనం చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర. ఓకే, ఇంకా ఇది చూడండి, హ్యాండిల్స్, లోపల హ్యాండిల్స్ రకరకాల హ్యాండిల్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఏ మెటీరియల్ ఇదంతా కూడా? స్టీల్ ప్లస్ ఇది వచ్చేసరికి అక్రాలిక్ వచ్చింది. ఓకే, గ్లాస్ వస్తుంది. ఎవరికైనా టచ్ చేయగానే లైట్ వెలగాలంటే కూడా బ్యాటరీతో మనం ఏం చేస్తాం, ఇట్లా టచ్ చేయగానే లోపల నుంచి లైట్ వచ్చేట్టు కూడా పెడతాము. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యాడ్ ఆన్. కస్టమర్ కి గనక బ్యూటిఫికేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం అంత బ్యూటిఫుల్ గా లిఫ్ట్ చేసి. సాధారణంగా ఇటువంటివన్నీ కూడా మనకి 5 స్టార్ హోటల్స్ లోనో లేకపోతే 7 స్టార్ హోటల్స్ లోనో అటువంటి వాటిలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మేము 5 స్టార్ హోటల్స్ లో కూడా ఏ కంపెనీ లిఫ్ట్ పెట్టినా అది మోడర్నైజేషన్ కావాలన్నప్పుడు మనం చేసి పెడుతున్నాం వాళ్ళకి. అట్లా మీ ఇంట్లో కూడా 5 స్టార్ హోటల్ లాంటి లిఫ్ట్ కావాలంటే కూడా మనం చేసి పెడతాం. మీరు ఇంత మాట్లాడుతుంటే ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో నాకు ఒక లిఫ్ట్ ఉంటుంది, లేకపోతే నా ఇంట్లోనో హోటల్లోనో, వాటిని నేను మళ్ళీ వాటిని ఏమంటారు మోడిఫికేషన్ చేయడం లేకపోతే దాని వల్ల ఒక మంచి డిజైన్ గా మార్చాలనుకుంటే విల్ యూ డూ దట్? అబ్సల్యూట్లీ. లోపల కంప్లీట్ క్యాబిన్ అంతా డిజైన్ మార్చేయచ్చు, రోప్స్ పాడైపోతే రోప్స్ మార్చచ్చు, కంట్రోల్ ప్యానల్ మెకానిజం మార్చచ్చు, లోపల కంప్లీట్ టచ్ ప్యానల్స్ కావాలంటే ఇవ్వచ్చు. అట్లానే మెషిన్ మార్చాలి, మెషిన్ పాడైపోయింది అంటే మనం మెషిన్ కూడా మార్చాలి. అంటే కంప్లీట్ పాత లిఫ్ట్ ని మళ్ళీ కొత్త లిఫ్ట్ లాగా చేసి కూడా మీకు హ్యాండ్. అంటే మీ లిఫ్ట్ అయ్యే ఉండాలా లేకపోతే అదో కంపెనీ లిఫ్ట్ అన్న కూడా మనం చేస్తాం.